నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. 23న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం. రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండాగా పనిచేయాలని ఎంపీలకు ఎన్ చంద్రబాబు నాయుడు సూచన. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుతో రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పి చంద్రశేఖర్ ఆగ్రహం. ఎల్లుండి నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు. పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్న అధికారులు. ఇక వివరాలు చూద్దాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి కొలువుదీరిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 23న బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆగస్టు 12వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికల సంవత్సరం కావటంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తిస్థాయి బడ్జెట్ను తీసుకొస్తున్నారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ ఇదే. దీంతో వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్ దక్కించుకోనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ సమర్పించారు. సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ప్రధాన అజెండాగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారం తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలని ఆదేశించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగేలా ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఉండవల్లిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర సహాయం అవసరమన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎంతో నష్టపోయామని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటుందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఏ సమస్యలు ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. బడ్జెట్ రూపంలో ఏవేవైతే మన రాష్ట్రానికి రోడ్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానివ్వండి, ఏవేవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చేశారు. రేపు బడ్జెట్లోనే మీరు చూస్తారు అది ఏ రకంగా ఉంటుందని. ఆర్థికంగా ఎక్కడ నష్టపోయామనంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా దానికి సరి సమానమైనటువంటి నిధులు కానీ, లేకపోతే స్టేట్ తాలూకా పార్ట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే ఆ నిధులు మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క స్కీమ్ కూడా సక్రమంగా వినియోగించుకోలేదు. అంటే రాష్ట్రం తాలూకా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు 1 రూపాయి కూడా పెట్టకుండా కేంద్రం ఒక పథకం కింద ఇస్తే
దాన్ని దారి మళ్లించి వాళ్ళు అవినీతి చేసే క్రమంలోనే చేశారు తప్ప ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ తాలూకా మ్యాచింగ్ ఫండ్ కానీ స్టేట్ గవర్నమెంట్ తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా సరిగ్గా పెట్టలేదు. అవన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి వచ్చాయి. కానీ ఇప్పుడు ఎలా చేస్తామన్న దానికి ఒకటి, మన దగ్గర ఎంతవరకు ఈరోజు నిధులు ఉన్నాయో మనం మ్యాక్సిమం బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మంచి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యాచింగ్ గ్రాంట్ కానీ స్టేట్ కాంట్రిబ్యూషన్ కానీ ఇస్తాం. కానీ మేము కూడా రిక్వెస్ట్ చేసాం, ఈరోజు బ్యాక్వర్డ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ అలాగే ప్రకాశం జిల్లాలు అలాంటి ప్రదేశాల్లో అదనంగా మీరు కూడా మ్యాచింగ్ గ్రాంట్ వచ్చినప్పుడు కాస్త వెసులుబాటు కల్పించి కేంద్రం నుంచి మాకు నిధులు ఇవ్వడంలో కాస్త సహాయ సహకారాలు అందించాలని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన వినుకొండ హత్యకు రాజకీయ రంగు పులిమి జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు చేస్తే రాష్ట్రాభివృద్ధి మరింత వెనక్కి వెళ్లిపోతుందని పేర్కొన్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి అభివృద్ధికి దూరంగా ఉంచిన వైనం దేశం మొత్తానికి తెలుసన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయనకి ఎక్కడుంది హక్కు? చంద్రయ్య గారిని మాచర్లలో అతి కిరాతకంగా, అది రాజకీయ హత్య అంటే, ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది? అది రాజకీయ హత్య. ఆ రోజు నువ్వేం చేసావు? బయటకు వచ్చావా? వెళ్ళావా మాచర్ల? ఈ రాష్ట్రాన్ని అత్యంత అవినీతిపయంగా, అత్యంత ఘోరంగా డెవలప్మెంట్ లేకుండా చేశావు నువ్వు. నీకెక్కడుంది అధికారం? ఢిల్లీలో ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరిని అడిగినా మీరు ఢిల్లీ కాదు, నేను నిన్న నార్త్ ఈస్టర్న్ అక్కడికి కూడా ఆయన ఖ్యాతి అక్కడికి కూడా వెళ్ళింది. ఇంక ఈయన గురించి చెప్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయంలోని 4 అధికారులు పర్యవేక్షించాల్సిన శాఖలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు ముఖ్యమంత్రి కార్యాలయం, సాధారణ పరిపాలనా శాఖ, హోం, ఆర్థిక, ఎక్సైజ్, రెవెన్యూ, దేవాదాయ శాఖలను కేటాయించారు. ఏవి రాజమౌళి జనవనరులు, విద్యుత్, గనులు, వ్యవసాయం, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫిర్యాదులు తదితర శాఖలు పర్యవేక్షించనున్నారు. ప్రద్యున్మకు రవాణా, పురపాలక, పంచాయతీరాజ్, ఆర్టీజీఎస్, అటవీ, పౌర సరఫరా శాఖలు కేటాయించారు. కార్తికేయ మిశ్రాకు ఆర్థిక, ఐటీ, ఎన్ఆర్ఐ వ్యవహారాలు, సమాచార, పౌర సంబంధాలు, పరిశ్రమలు, ముఖ్యమంత్రి ఢిల్లీ విదేశీ పర్యటనల సమన్వయం తదితర విభాగాలు చూడనున్నారు. గుంటూరు నగరాభివృద్ధిపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదులు నేరుగా కలెక్టర్కు చేరేలా అధికారుల్లో బాధ్యత పెరిగేలా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కేంద్ర సహకారంతో త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెనకబడిపోయిందని, దీనిని గాడిలో పెట్టేందుకు సమయం పడుతుందన్నారు. జనరల్గా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే విధంగా అందరం కలిసి రివ్యూ చేసాం. ఇప్పుడు సిటీ స్కాన్స్ 2 ఉంటాయి, అవి పనిచేసేవి కాదు. ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది, ఇప్పుడు రెండోది కూడా ఇంకో 2 డేస్లో పనిచేస్తుంది. కలెక్టర్ గారు మాత్రమే ఓపెన్ చేసే విధంగా కొన్ని ఎక్కడికక్కడ బాక్సెస్, కంప్లైంట్ బాక్సెస్ అన్నీ పెట్టమని చెప్పాం. సార్ ఏసీలు పనిచేయకపోవటం కానీ, లిఫ్ట్స్ పనిచేయకపోవటం కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా డిపిఆర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫాలో అప్ చేసుకొని 1 by 1
బడ్జెట్ బేసిస్ మీద, ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లోనో 5-6 నెలల్లోనో అద్భుతాలు అయితే చేయలేము. ఇది ఎలక్షన్ ముందు చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఇన్కమ్ పెరిగిన తర్వాత ఇవన్నీ చేసుకుంటా వస్తాం. చేసుకోవాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాం. ఒక స్టేట్ అడిగే దాని బేసిస్ మీద మిగిలిన స్టేట్స్ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని డెఫినెట్గా వాళ్ళు ఈ రాష్ట్రానికి చేయాలనుకుంటున్నారు, చేస్తారని నేను భావిస్తా ఉన్నాను. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో వైసీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన హామీలు, వాటి అమలుకు సంబంధించి పార్లమెంట్ సమావేశాల్లో గొంతు వినిపించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక సంఘటనలను పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లి జాతీయ స్థాయిలో ప్రజలకు తెలిసేలా పార్లమెంట్లో చర్చించాలని ఆదేశించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల కాలంలోనే నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై పార్లమెంట్లో లేవనెత్తుతామని వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తమ పార్టీ శ్రేణులపై జరుగుతున్న భౌతిక దాడులను పార్లమెంట్లో ప్రస్తావించే అంశంపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. అదే క్రమంలో గడిచిన నెల రోజుల్లో జరిగిన హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడం వంటి అంశాలను కూడా చర్చించినట్లు తెలిపారు. కేడర్ మీద జరుగుతున్నటువంటి భౌతిక దాడులు, అలాగే ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలకి గురి చేసే విధంగా జరుగుతున్నటువంటి పద్ధతుల్ని అన్నిటినీ కూడాను మొత్తం డిస్కస్ చేయటం, దానికి తగిన విధంగా ఆ పద్ధతుల్ని ఎలా ఆపాలి అనే విధంగా గవర్నమెంట్కి తెలియచెప్పాలి గట్టిగా. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మొత్తం అంతా కూడాను వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. అన్ని పార్టీలు రాజకీయాలకి దాటుకొని వీటన్నిటినీ కూడాను ఎవరు కూడాను సభ్య సమాజంలో ఇలాంటి పనులని తప్పనిసరిగా గ్రహించాలి, వీటిని ఎటువంటి పరిస్థితుల్లో వీటిని ఆపు చేయాలి అనేటటువంటి మెసేజ్ ఇవ్వటం జరిగింది. పార్టీ పటిష్టంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, క్యాడర్కి అంతా కూడాను భరోసా ఇచ్చే విధంగా మా నాయకత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కూటమి కానీ లేకుంటే తెలుగుదేశం ప్రభుత్వంగా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవద్దు. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం ఒడిశాలోని పూరికి నైరుతి దిశగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గోపాల్పూర్కు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతున్న వాయుగుండం మరో 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూర్మనాథ్ తెలిపారు. వర్షాల కారణంగా వరద నీరు పొంగి పొర్లుతోంది. ఈ సమయంలో వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీటిలో నడవటం కానీ, కార్లను దాటించే ప్రయత్నం కానీ చేయవద్దని పేర్కొన్నారు.
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి విశాఖ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. అనకాపల్లి జిల్లాలో కళ్యాణపులోవా జలాశయం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తాండవ జలాశయం ప్రస్తుత నీటి మట్టం 365 అడుగులుగా ఉంది. మరోవైపు తాడిగిరి వంతెనపై నుంచి వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రామరాజుపాలెం వద్ద వంతెనపై వరద ప్రవహిస్తోంది. దీంతో కేడిపేట చింతపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు వద్ద వరద ఉధృతి పెరిగింది. మరోవైపు వట్టిగెడ్డ జలాశయం పొర్లు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. చింతూరు కొయగూరు మధ్య వంతెనపై నుంచి వాగు ప్రవహిస్తూ ఉండటంతో ఆంధ్ర ఒడిశా మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వార్తల్లో స్వల్ప విరామం. హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని, వరద నీరు తగ్గిన వెంటనే నష్టాలపై గణన చేపడతామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద ముంపు ప్రాంతాలను స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్లతో కలిసి పర్యటించి బాధితులను పరామర్శించారు. అనంతరం పార్థసారథి వేలేరుపాడు మండలం మేడిపల్లి గ్రామ సచివాలయంలో అధికారులతో వరద పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులతో పాటు గ్రామాల్లో ఉన్నవారికి కూడా ఆహారాన్ని అందించాలని సూచించారు. వరద నీరు పూర్తిగా తగ్గే వరకు బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సహాయ కేంద్రాల వద్ద వైద్య శిబిరంతో పాటు త్రాగునీటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. చాలా కష్టపోయారు. 8 విలేజెస్, ప్రతి విలేజ్కి ఒక చోట వంట వచ్చేసి మన స్కూల్స్లో కూడా ఈ మీరు ప్రతి విలేజ్లో ఇప్పుడు ఏంటి వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే రారు. మేడేపల్లి విలేజ్, మేడేపల్లి విలేజ్కి 3-4 హ్యాండ్లెట్స్ మీరు ఇక్కడ ఉండేసేసి కాబట్టి హ్యాండ్లెట్స్ కింద వెహికల్ పెట్టుకుని మీరు అక్కడే సర్వ్ చేసే విధంగా అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎగువనున్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎటపాక, కూనవరం, విఆర్పురం, చింతూరు మండలాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. గుడి ప్రాంతంలోని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆలయ సమీపంలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎగువ నుండి ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4.09 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. వర్షాల కారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కుండలేశ్వరం వద్ద పంటకాలువ వైపు ఏటిగట్టు కుంగిపోవడంతో తాత్కాలికంగా గ్రావెల్ నింపి రక్షణ కల్పించాలని జలవనరుల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. గోదావరి రేవులోని పంట ప్రయాణాలను నిలుపుదల చేయడంతో పాటు గోదావరితో పాటు సముద్రంలోనూ చేపల వేటను నిషేధించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సగటున 7.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కవిటి మండలంలోని రాజపురం గ్రామంలో 20.75 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. విస్తారంగా వర్షాలు కురవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని
జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ వివరించారు. వంశధార, నాగవల్లి నదులు నిలకడగా ఉన్నాయని, వరద ముంపు ప్రమాదం లేదని, తీర ప్రాంత వాసులు ఆందోళన చెందవద్దని సూచించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కోసం జిల్లా యంత్రాంగం అంతా కూడా చాలా అప్రమత్తంగా ఉంది. జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకుంటే నిన్న 50 మిల్లీమీటర్ల వర్షపాతం సగటున జిల్లాలో నమోదైంది. మొన్న 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మనకు చూసుకుంటే 2 నదులు వంశధార, నాగావళి. వంశధారలో ఇప్పుడు 12:30కి ఇన్ఫ్లో దాదాపు 5,000 క్యూసెక్లుగా మనకు ఉంటుంది. సేమ్ అదే ఇన్ఫ్లోని మనం డౌన్ స్ట్రీమ్కి 5,000 క్యూసెక్లను కూడా మనం డౌన్ స్ట్రీమ్కి వదలడం జరుగుతుంది. మనకి వంశధారలో ఫస్ట్ వార్నింగ్ దాదాపు 40,000 క్యూసెక్ల వరకు ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మనము చాలా సేఫ్ పొజిషన్లోనే ఉన్నాము. అట్ ద సేమ్ టైం మనకి నాగావళిలో కూడా దాదాపు 5,000 వరకు మనకి ఇన్ఫ్లో ఉంది. దానికి ఫస్ట్ వార్నింగ్ వచ్చేసి దాదాపు 60,000 క్యూసెక్లు. కాబట్టి దాంట్లో కూడా మనం రేపు గురు పౌర్ణమి సందర్భంగా విశాఖ జిల్లాలోని సింహాచలంలో వెలిసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సాయంత్రం కొండ దిగువన తొలి పావంచ వద్ద శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని సింహాచల దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థానం స్థానాచార్యులు మాట్లాడుతూ ఈ గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారని తెలిపారు. ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో, ఆధ్యాత్మికమైనటువంటి భావంతో, ఏ రకమైనటువంటి ఇతరమైనటువంటి వ్యావృత్తులు లేకుండా నామ సంకీర్తనం చేస్తూ, మంత్రానుష్ఠానం చేస్తూ, స్వామిని సంకీర్తనం చేస్తూ ప్రదక్షిణం చేసే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోండి. ఈ స్వామివారి యొక్క నమూనా రథంతో పాటు మీరు కూడా తిరిగినట్టయితే స్వామితో పాటు కూడి స్వామిని సంకీర్తనం చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి సౌరభాలతో స్వామిని అర్చించిన వాళ్ళమవుతాం. ఈ ప్రదక్షిణం వలన ముఖ్యంగా సంతానార్థులైనటువంటి వాళ్ళకి సత్సంతానం లభిస్తుంది. అలాగే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయని మనకి విశ్వాసం. అంచేత సింహగిరి ప్రదక్షిణం చేయండి. 3 మార్లు ఈ ప్రదక్షిణం చేస్తే, గిరి ప్రదక్షిణం చేస్తే ఒక భూప్రదక్షిణ ఫలం లభిస్తుందని పెద్దల మాట. అందుచేత స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు 2వ రోజు ఘనంగా సాగుతున్నాయి. పళ్ళు, కూరగాయలతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్రం నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు వర్షాన్ని సైతం లెక్క చేయక అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వర్షాల నేపథ్యంలో భక్తులను మల్లికార్జున మహామండపం మెట్ల మార్గంలోకి మళ్లించారు. వృద్ధులు, దివ్యాంగులు లిఫ్ట్లో తరలిస్తున్నారు. ఉప ఆలయాలైన మల్లేశ్వర స్వామి, నటరాజస్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, క్షేత్రపాలక ఆంజనేయ స్వామి ఆలయాలను సైతం కూరగాయలతో అలంకరించారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో కెఎస్ రామారావు దూరదర్శన్కు తెలిపారు. శాకంబరి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈరోజు 2వ రోజు. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ 3 రోజులు శాకంబరి ఉత్సవాలుగా జరుపుకుంటున్నాం. శాకంబరి ఉత్సవాల్లో ముఖ్యంగా అమ్మవారికి వివిధ రకాలైనటువంటి శాకాలను సమర్పించడం జరుగుతుంది. శాకము అంటే కూరలు, ఆకుకూరలు, దుంపకూరలు, ఇటువంటి వాటిని కలిపి శాకాలని అంటాము. ఏదైతే మనుషులకు పుష్టిని కలిగిస్తుందో, మానవ జీవనానికి ఏవైతే అవసరమో, ప్రకృతి ఏ పదార్థాలనైతే పండించి మనకు అందించిందో వాటిని శాకాలని పిలుస్తాము. ప్రకృతి రీత్యా మనకు లభించినాయి కాబట్టి వీటిని ప్రకృతి మాత, జగజ్జనని, జగన్మాత అయిన అమ్మవారు సృష్టించారని సనాతన సాంప్రదాయం నమ్ముతుంది. మానవుల యొక్క యోగక్షేమం కోసం, మానవుల యొక్క ఆరోగ్యము, సౌఖ్యం కోసం ఈ సృష్టి జరిగిందని మన పురాణాలు సెలవిస్తున్నాయి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని సుప్రసిద్ధ భగవాన్ బాలయోగీశ్వర్ల తపో ఆశ్రమాన్ని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మథూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భగవాన్ బాలయోగీశ్వర్ల దర్శనం వలన మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన కలిగిందన్నారు. తనను ఎంపీగా గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తా అన్నారు. ఎంపీ నిధులు తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు. 22న జరగబోయే పార్లమెంట్ సెషన్స్ మొదటి సెషన్స్ని ముందుగా మా నాన్నగారు బాలయోగి స్వామి టెంపుల్కి వచ్చి అక్కడ ఆయన దర్శించుకుని దాని తర్వాత వెళ్ళేవారు. నేను కూడా ఈరోజు రావడం జరిగింది. రేపు చాలా కీలకం, రేపు పార్లమెంట్ సెషన్స్ రాబోయేది. ఎందుకంటే మేము ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద కూడా రేపు కేంద్రాన్ని దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రేపు ఆ రైల్వే లైన్ని కూడా రేపు ఈ జరగబోయే సెషన్స్లో మొదటి అంశంగా మాట్లాడాలని ఒక ఆలోచనతో నా మొదటి స్పీచ్ దాని మీద మాట్లాడాలని పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద కూడా, రాష్ట్రంలో పడుతున్న ఇష్యూల మీద, లేకపోతే మన పోలవరం అయినా సరే, అమరావతికి అయినా సరే, లేకపోతే మీరు అన్న మనకి ఇక్కడ ఓఎన్జీసీ అయినా సరే, ఇక్కడ స్థానికంగా కావాల్సిన ఎంప్లాయ్మెంట్, ల్యాండ్ లేని ఎంప్లాయ్మెంట్తో పాటు సిఎస్ఆర్ నిధులు, ఇవన్నిటినీ కూడా ప్రశ్నించడం జరిగింది. మీరు మా ఎన్డీఏ మమ్మల్ని ఏ విధంగా మీరు మమ్మల్ని గెలిపించి మా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారో ఖచ్చితంగా పూర్తి ఆ నమ్మకాన్ని నిలబెడతామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తిరుపతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలతో పాటు టీటీడీ ఉద్యోగస్తులకు కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో టీడీపీ పాలన ప్రారంభ దశలోనే ఉండగా ఢిల్లీలో ధర్నా చేస్తానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం సరికాదన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్ళు కట్టుకోవడం అనేది ప్రాథమిక హక్కు రాజ్యాంగంలో. ఇల్లు కట్టుకోవాలంటే ఇళ్ల స్థలం కావాలి. ఇళ్ల స్థలాలు ఎలా వస్తాయి? ఇళ్ళు లేకుండా చాలామంది తిరుపతిలో నిర్వాసితులుగా ఉన్నారు. బాడుగులు కట్టుకోలేక, సొంత ఇళ్ళు కట్టుకోలేక కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఎన్జిఓలు, మరి నిరుపేదలు 7,000 మందికి నిరుపేదలకు ఇళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాళ్ళు ఇళ్ళు కట్టుకోలేకపోయారు, స్థలాలు సరిగ్గా ఇవ్వనందువల్ల. టీటీడీ ఉద్యోగస్తులు 1000 మంది ఉన్నారు. వీళ్ళని తీసుకోపోయి పుత్తూరు దగ్గర పెట్టారు, పుత్తూరు అడవిలో వేసేసారు. ఏ ఒక్కరికి ఇష్టం లేదు. టీటీడీ ఉద్యోగి ఎవరికి పుత్తూరు పోయి ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో లేరు. జర్నలిస్టులు ఒక 50 మందికి ఇచ్చారు, ఇంకా 200 మంది ఆగిపోయి ఉన్నారు. వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కావాలి. ఎక్కడుంది? తిరుపతిలో ఒకే ఒక్క దగ్గర ఉంది. 7,000 ఎకరాలు ఉన్నాయి. జూ పార్కుల దగ్గర 7,000 ఎకరాలు ఉన్నాయి. మా ఫ్రెండ్ అప్పుడే రాష్ట్రపతి పాలన అంటున్నాడు. ఎందుకు రాష్ట్రపతి పాలన ఎందుకయ్యా? అప్పుడే ఆడొస్తుంది. ఆయన బాహుబలి అయిపోయినావు, నువ్వేమో చిన్నోడవి అయిపోయినావు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ 9 స్థానాలను సాధించడంలో పార్టీ కార్యకర్తల కృషి ఎనలేనిదని, కార్యకర్తలు పార్టీకి పునాదులుగా ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు రాంచీలోని ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ గిరిజన సమాజపు హక్కుల రక్షణ, అభివృద్ధికి బిర్సా ముండా చేసిన పోరాటం మన అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఇక్కడి ప్రజలు తమ ఆదరాభిమానాలను దశాబ్ద కాలంగా అందిస్తున్నారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ప్రాంతంలో మునుపెన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందన్నారు. 300 करोड़ का जमीन घोटाला, सेना की जमीन का घोटाला, 1000 करोड़ का खनन घोटाला, 40 करोड़ का शराब घोटाला और हजारों करोड़ का ट्रांसफर पोस्टिंग का घोटाला. एक घोटाला करने वाली सरकार है, ये वादा खिलाफी करने वाली. एक आदिवासी मुख्यमंत्री आदिवासियों की चिंता करने की बगैर आदिवासियों के क्षेत्र में लैंड जिहाद, लव जिहाद कर भूमि का संतुलन भी बिगाड़ रहे हैं और जनसंख्या का संतुलन भी बिगाड़.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.